Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డి శివకృష్ణ గారు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ విసిఎస్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే వాగ్దేవి టెక్నాలజీస్. ఇక 45 డేస్ లోపే ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి, ఐటీ ప్రొఫెషనల్గా మారాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి కోర్సులు నేర్చుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముఖ్యంగా ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ ఐటీలో జాబ్ పొందాలనుకునే వాళ్ళు ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి. హాయ్ సార్. హాయ్ సార్, యూ ట్రైన్ ఎ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అండ్ చాలామందికి జాబ్స్ అయితే రావడం జరిగింది. బట్ ఒక 45 డేస్లో ఒక నార్మల్ అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఒక ఫ్రెషర్ అయి ఉండొచ్చు, వీళ్ళు విత్ ఇన్ 45 డేస్లో ఒక ప్రొఫెషనల్గా మార్చొచ్చు ఐటీ జాబ్ పొందే రేంజ్కి? ఓకే, మార్చొచ్చు. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. ఓకే. ఎవరైతే డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి 45 డేస్లో కోర్సే కంప్లీట్ అవ్వదు. లేదంటే టూల్స్ ఉంటాయి జనరల్గా మనకి సర్వీస్ నవ్ అని, పవర్ యాప్స్ అని, పవర్ ఆటోమేట్ అని, పవర్ బిఐ అని టూల్స్ నేర్చుకుంటే 45 డేస్లో మనం జాబ్ తెచ్చుకోగలచ్చు. ఎవరైతే డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని వాళ్ళకి 45 డేస్లో కోర్స్ కంప్లీట్ అవ్వదు. మనకి 45 డేస్ అంటే విత్ ఇన్ 45 డేస్లో కోర్స్ కంప్లీట్ అయ్యే జాబ్స్ ఏమైనా ఉన్నాయంటే పవర్ బిఐ నేర్చుకోవచ్చు, ఎస్క్యూఎల్ విత్ పవర్ బిఐ. ఎవరైతే బిజినెస్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు పవర్ బిఐ కానీ ట్యాబ్ల్యూ కానీ విత్ ఎస్క్యూఎల్తో నేర్చుకుంటే వాళ్ళు బిఐ ఇంజనీర్గా వెళ్ళొచ్చు. అలాగే మనకి ఈటీఎల్ ఇంజనీర్ జాబ్స్ ఉంటాయి. ఆ ఈటీఎల్లో కూడా కొన్ని టూల్స్ ఉంటాయి మార్కెట్లో, ఇన్ఫర్మాటికా అని, డేటా స్టేజ్ అని, టాలెంట్ అని డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. లేదంటే ప్రజెంట్ మార్కెట్ ట్రెండింగ్ స్నోఫ్లేక్ అంటాం, స్నోఫ్లేకు, ఏజ్రూ డేటా ఫ్యాక్టరీ. ఈ టూల్స్ నేర్చుకొని మనం ఈటీఎల్ ఇంజనీర్ కింద ట్రై చేయొచ్చు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ వెళ్ళొచ్చు. డిజిటల్ మార్కెటింగ్లో సోషల్ మీడియా సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉంటాయి, ఎస్ఈఓ, ఎస్ఎంఎం, సోషల్ మీడియా మార్కెటింగు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషను, ఇలాంటివి నేర్చుకొని డిజిటల్ మార్కెట్ కింద ట్రై చేసుకోవచ్చు. అలాగే సర్వీస్ నో నేర్చుకోవచ్చు. సర్వీస్ నో నేర్చుకొని సర్వీస్ నో డెవలపర్గా వెళ్ళొచ్చు, లేదా సర్వీస్ నో అడ్మిన్ కింద ట్రై చేసుకోవచ్చు 45 డేస్. అలాగే నెక్స్ట్ పవర్ యాప్స్ అని ఉంటుంది. ఈ పవర్ యాప్స్ ఏంటి అంటే లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్. ఈ పవర్ యాప్స్ యూజ్ చేసుకొని మన అప్లికేషన్ని బిల్డ్ చేయొచ్చు విత్ తక్కువ కోడింగ్, అసలు కోడింగ్ లేకుండా కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇది 45 డేస్కి అయితే అయిపోతుంది. అలాగే పవర్ ఆటోమేట్ అని ఉంటుంది. అంటే రెగ్యులర్గా జరిగే బిజినెస్ ప్రాసెస్ని, వర్క్ ఫ్లోని మనం ఆటోమేట్ చేయడం కోసం పవర్ ఆటోమేట్ అని ఒక టూల్ వాడుకుంటారు రియల్ టైంలో. ఆ టూల్ నేర్చుకొని కూడా మనం 45 డేస్లో జాబ్ తెచ్చుకోవచ్చు. ఇలా కొన్ని స్పెసిఫిక్ టూల్స్ ఉంటాయి. ఇవి నేర్చుకుంటేనే మనకు 45 డేస్లో జాబ్ వస్తుంది. ఇంకా లేదు నేను పైథాన్ నేర్చుకొని పైథాన్ డెవలపర్కి వెళ్ళాలి, లేదంటే జావా నేర్చుకొని జావా డెవలపర్కి వెళ్ళాలి, లేదంటే టెస్టింగ్ నేర్చుకొని టెస్టింగ్ సైడ్ వెళ్దాం అనుకున్నప్పుడు 45 డేస్ టైం సరిపోదు. మినిమం 3 months అన్న టైం ఉండాలి. అండ్ ముఖ్యంగా ఇందులో సార్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎటువంటి ట్రైనింగ్ అనేది తీసుకోవాలి, ఎంత లాంగ్ తీసుకోవాలి, ఇందులో మళ్ళీ వాళ్ళకి ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? ఓకే, డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. మార్కెట్లో మనకి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ కోర్స్ నేర్చుకోవాలి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనకి మినిమం 2 months to 3 months పడుతుంది. తర్వాత ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే జాబ్ వస్తుందని కాదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్చుకోవాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వాళ్ళు ఏ కంపెనీకి వెళ్ళినా ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. వాళ్ళ యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయితేనే వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ మీద ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది ఫ్రెషర్ లెవెల్లో. లేదు 3 years 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్దాం అనుకున్నప్పుడు ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటే నేర్చుకుంటే జాబ్ రాదు. దానికి తగ్గట్టు కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పైథాన్ డెవలపర్కి వెళ్దాం అనుకున్నప్పుడు పైథాన్తో పాటు డిజాంగో అనే ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకుని ట్రై చేయాలి. లేదు జావా డెవలపర్ జాబ్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు జావాతో పాటు స్ప్రింగ్ అనే ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, అది నేర్చుకుని ట్రై చేసుకోవాలి. లేదు నేను ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి వెళ్దాం అనుకున్నప్పుడు HTML, CSS, జావా స్క్రిప్ట్, అలాగే జావా స్క్రిప్ట్ సంబంధించిన ఫ్రంట్ ఎండ్ లైబ్రరీస్ ఉంటాయి. జేకోరీ అని, రియాక్ట్ జేఎస్ అని, లేదంటే యాంగులర్ జేఎస్ అని, ఇవి నేర్చుకుని వెళ్ళాలి. ఇవి నేర్చుకోవడానికి మినిమం 3 to 4 months పడుతుంది టైం. లేదు టెస్టింగ్ నేర్చుకున్న జాబ్ ఫ్రెషర్ లెవెల్లో జాబ్ తెచ్చుకోవచ్చు. సార్ అలాగే సేమ్ ఐటీ పర్సన్ తీసుకుంటే ముఖ్యంగా అందులో టెస్టింగ్ అనేది కూడా ఒక మంచి రోల్ అని చెప్పవచ్చు. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు ఓవరాల్? ఓకే, డెవలప్మెంట్ ఉన్నంతకాలం టెస్టింగ్ వాళ్ళకి జాబ్స్ ఉంటాయి. ఓకే, ఒక కాకపోతే
10 డెవలపర్స్ ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే ఒక 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్ కానీ దాన్ని టెస్ట్ చేస్తారు. అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కానీ కొంచెం తక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు డెవలప్మెంట్తో పోల్చుకుంటే. అండ్ ఈ ఓవరాల్ ప్రొసీజర్లో వితిన్ 45 డేస్ అనేది ఎంతవరకు ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది అంటారు? వితిన్ 45 డేస్ అనేది ప్రాక్టికల్గా కొన్ని టూల్స్కి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది, అన్ని టూల్స్కి పాసిబిలిటీ ఉండదు. 45 డేస్లో కోర్స్ అయిపోతుంది, తర్వాత వాళ్ళు నేర్చుకోవాలి, దాని మీద ఇంటర్న్షిప్ చేయాలి, లేదంటే దాని మీద ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి, తర్వాత రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవాలి. దీని మొత్తానికి ఇంకొక 40 డేస్ ఎక్స్ట్రా పడుతుంది. 45 డేస్లో జాబ్ రావటం అనేది కళ. జస్ట్ కోర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎంత నేర్చుకున్నాం దాని మీద మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉంది. ఓకే, మనకి మార్కెట్లో డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్లో మనం ప్రాక్టీస్ చేసి కాంపిటీషన్స్ ఉంటాయి. కాంపిటీషన్స్లో మనం పార్టిసిపేట్ చేసి మనం సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు, లేదంటే ఇంటర్న్షిప్ చేయొచ్చు, లేదంటే మనమే ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ మనం ఎంత థియరిటికల్గా నేర్చుకున్నా దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి. ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ రెజ్యూమ్లో యాడ్ చేస్తామో అప్పుడే మనకు కొంచెం కాల్స్ వస్తాయి. అవి నేర్చుకోవడానికి ఒక 20 డేస్ టైం పడుతుంది. ఓకే, 45 డేస్కి అనేది కోర్స్ అయిపోతుంది. జాబ్ రావడానికి మినిమం ఇంకా 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు. వాళ్ళకున్న డిమాండ్ బేస్ చేసుకొని, అలాగే వాళ్ళు రెజ్యూమ్లో యాడ్ చేసిన స్కిల్ని బేస్ చేసుకొని మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 85 డేస్లో వాళ్ళు కంప్లీట్గా ట్రైనింగ్ మినిమం 3 months ఎక్స్పీరియన్స్, దాంతోపాటు ఏదైనా ఇంటర్న్షిప్ కానీ. ఓకే, 45 డేస్కి అయితే కోర్స్ అయిపోతుంది. ఇంకొక 45 డేస్ వీళ్ళు ఎక్స్ట్రా దాని ఆ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం కానీ ఇవన్నీ చేసుకోవడానికి టైం పడుతుంది. అంటే మినిమం 3 మంత్స్. ఐటీలో జాబ్ రావాలంటే మినిమం 3 మంత్స్ మనం టైం స్పెండ్ చేయాలి. అండ్ ఈ కోర్సెస్ ప్రియారిటీ ఎంతవరకు ఉంటుంది సార్? వాళ్ళకి లైఫ్ లాంగ్ ఏ విధంగా హెల్ప్ ఉంటుంది? ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండడం ఓకే, అంటారు? ఐటీ అనేది మనం చెప్పలేమండి. మనం ఇప్పుడు ఒక కోర్స్ నేర్చుకుని ఒక జాబ్ తెచ్చుకున్నాక అది 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, లేదంటే ఆ ప్రాజెక్ట్ వరకు ఉండదు. ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనం వేరే ప్రాజెక్ట్కి వెళ్ళాలంటే ఆ ప్రాజెక్ట్కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి మళ్ళీ మనం అప్గ్రేడ్ అవ్వాలి. ఐటీ జాబ్ అనేది మనం ప్రతిరోజు మనకు జాబ్ వచ్చినా ప్రతిరోజు మనం ఏదో ఒక స్కిల్ అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. మన స్కిల్ అప్డేట్ లేకపోతే కంపల్సరీగా మనకు లే ఆఫ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా స్కిల్స్ కానీ ఈ అప్డేట్స్ కానీ వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా నేర్చుకుంటూ ఉండాలి? దాంట్లో ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఎంత కీ రోల్ ప్లే చేస్తుంటారు? ఓకే, అంటే జాబ్ వచ్చిన తర్వాత కెరీర్ అప్డేట్ కోసం ఇన్స్టిట్యూట్కి సంబంధం లేదు. ఇంటర్నల్గా కంపెనీ వాళ్ళే కొన్ని కోర్సెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు, అవి నేర్చుకోవాలి. కాకపోతే అక్కడ కొంచెం హై లెవెల్లో ఉంటుంది. కొంచెం మనకు బేసిక్ లెవెల్ నుంచి కావాలన్నప్పుడు ఇన్స్టిట్యూట్ దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్కే మోస్ట్లీ ఇన్స్టిట్యూట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్రెషర్స్కి ఇన్స్టిట్యూట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇన్ కేస్ వీళ్ళు ఈ ఏఐకి సంబంధించి కూడా నేర్చుకోవాలనుకుంటే కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ అనేవి చేస్తాయి. అండ్ వీటి మీద ఆల్రెడీ ప్రాక్టికల్గా కూడా మీరు సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది, థియరిటికల్గా మాత్రమే? ప్రాక్టికల్, థియరిటికల్ రెండు ఉంటాయి. ఓకే, రెండింటిని ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్కి. వండర్ఫుల్ శివకృష్ణ గారు. ఇక చాలామంది స్టూడెంట్స్కి రిక్వైర్మెంట్ అయితే ఉంది. డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ఫుల్గా మారాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు సార్ని సంప్రదించవచ్చు, డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి. వచ్చేసరిలో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.